కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఒక జర్నలిస్టు మిత్రుడు నాకు ఫోన్ చేసిండు. ఆ మిత్రుడిని అడుగుదాం, ఆయనకి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి, ఆ ఇష్యూ ఏంటి, తనతో మాట్లాడదాం. జర్నలిస్టు మిత్రుని భూమికే గ్యారంటీ లేదట. ఎందుకు గ్యారంటీ లేదు, ఏమైంది, ఎటుపోయింది అంటే తనతో మాట్లాడదాం ఒక్కసారి. తన నాకు కాల్ చేసిండు. అన్న, నా భూమి ఉన్నది కానీ. హలో, గుడ్ మార్నింగ్ శ్రీకాంత్, లైవ్లో ఉన్నారు. ఓకే, అయితే ఇప్పుడు నీ ఇష్యూ గురించి ఒక్కసారి చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి, ప్రజలందరూ వింటున్నారు. అన్న, నాది ఒక గుంట 15 ఒక ఎకరా 15 గుంటలు జాగా ఉండే అన్న. ఓకే. నాది రిజిస్ట్రేషన్ వచ్చేసి 2014 అయింది. ఓకే. నా పేరు మీదే. ఇప్పుడు 2019 లా రైతు బంధు కూడా మనకు 2019 దాకా ఒక ఎకరా 15 గుంటల దాకా పడ్డా అన్న. ఎల్లమైన శ్రీకాంత్ అని ఉంది, ఇదేనా? అదే. ఓకే. 2020 నుంచి మనకు రైతు మంది నేను చూసుకోలేదు. అదే బ్యాంకులో రిన్వాల్వ్ చేసుకుందామని పోయిన రైతు బంధు తీసుకున్నట్టు దానికోసము పోతే నీకు ఇంత భూమి లేదు, ఒకసారి చూసుకోండి పానీలో అంటే, మళ్ళీ పానీలో చూసుకుంటే 668 సర్వే నంబర్ లో 21 శ్రీకాంత్ కట్ అయింది. 21 గుంట అన్నారా భూమి లేదు. ఇప్పుడు ఆఫ్లైన్ లో మొత్తం బుక్స్ లో మనకు రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ లో ఉన్నది, పట్టాలో ఉన్నది, కొత్త పట్టా పాస్బుక్ లో ఉన్నది, పాత పట్టా పాస్బుక్ లో ఉన్నది. ఇంతకు దాని తర్వాత నేను ఆర్డీఓ గారికి 2023 లో కూడా పిటిషన్ ఇచ్చాను, వాళ్ళు రిసీవ్డ్ ఇచ్చారు. మళ్ళీ ఎంఆర్ఓ గారికి కూడా 2023 లో ఇచ్చిన, అంతకుముందు కూడా ఇచ్చినా గానీ వాళ్ళు రిసీవ్డ్ ఇవ్వలేరు. తర్వాత వీళ్ళ దగ్గర రిసీవ్డ్ తీసుకున్నాను. నేను మళ్ళీ పానీ నకలు తీపిచ్చిన, పానీ నకలు తీపిచ్చి అవన్నీ కూడా చేయించిన తర్వాత ఆ జాగా ఎక్కడ పోయిందో మాకు తెలియదు అని అంటున్నారు. ఇట్లా చూపిస్తలేదు. వేరే వాళ్ళ పేరు మీకు వెళ్ళిందంటే వాళ్ళ పేరు మీద కూడా ఎప్పటి నుంచో ఉన్నదన్న జాగా కూడా. ఓకే, ఇప్పుడు ఇది పట్టా పాస్బుక్ మీద అయితే 668 సర్వే నెంబర్ అని ఉన్నది ఇక్కడ, అనువంశికం పట్టా అని. ఇప్పుడు కబ్జాలో మీరే ఉన్నారా? మేమే ఉన్నాం. కబ్జాలో మీరే ఉన్నారు. ఇలా సమస్య ఏంటంటే, అసలు ఎన్నిసార్లు అప్లికేషన్ ఇచ్చినా కూడా మారని వైనం, రిజిస్ట్రేషన్ ల్యాండ్కే ఇలా అయితే ఇప్పటి వరకు ఎన్నో అప్లికేషన్లు ఇచ్చిన రైతు తొందరలోనే అవుతుందంటూ చెప్పుకుంటూ వస్తున్న అధికారులు అంటూ. మొత్తానికి ఇప్పుడు కబ్జాలో నువ్వే ఉన్నావు కానీ ఆన్లైన్లో కనిపిస్తలేదు నీ భూమి, అంతే. దీనికి అధికారులు చెప్తున్నది ఏంది సమాధానము? చేస్తాం అనేది తప్ప, అది ఫైల్స్ ఎన్ని సార్లు తీసుకోయి ఫైల్ అక్కడ ఇచ్చినాము, ఎంఆర్ఓ ఇచ్చాక లోపలి ఇవ్వంటే లోపలి ఇచ్చేసిన బయటకు వస్తున్నా. ఆ ఎంఆర్ఓ పోతున్నాడు, ఇంకో ఎంఆర్ఓ వస్తున్నాడు, ఆ ఎంఆర్ఓ పోతున్నాడు, ఇంకో ఎంఆర్ఓ వస్తున్నాడు, కానీ పని మాత్రం. ఒక జర్నలిస్ట్ గా, ఒక మీడియా మిత్రునిగా నీకే పని జరగకపోతే అసలు సామాన్యులకు ఏం పని చేస్తారు అసలు ఈ అధికారులు? ఇలాంటి వాళ్ళు చాలా ఉన్నారు అన్న. ఇంకా మళ్ళీ నేను ఇది నా సమస్యనే అని చెప్పట్లేదు, చాలా మంది ఉన్నారు. నీకు కూడా ఉన్నది, ఇంకా జనాలకు కూడా ఉన్నది, చాలా మంది ఉన్నారు. ఇది ఫస్ట్ నా సమస్యని సాల్వ్ చేసుకోలేకపోతున్నా ఒక దగ్గర నుండి. ఇంకా వేరే వాళ్ళ సమస్యను కూడా ముందు తీసుకొచ్చి పెడదామన్నా కూడా నాకు అసలు నీ సమస్యనే నీకు తీరలేదు కదా అని వేరే వాళ్ళు నన్ను క్వశ్చన్ చేశారా. ఉంటది కదా, మొదలు నీదే చేసుకోలేకపోతున్నావు, ఇంకా మా ఏం చెప్తావు అన్నట్టు అయిపోతుంది కథ. అయిపోయిందన్న. చాలా దారుణంగా అంటే చాలా దారుణంగా ఉన్నది. వాళ్ళు ఒక్కొక్కరిని ఒక్కొక్క సాధారణ ప్రజలు కొంతమంది అంటే మేము చేసుకొస్తామని నాకు అంటే తెలియని వ్యక్తులు కొంతమంది అడిగినోటి ఇట్లున్నా అంటే కొంచెం మనీ అవుతుంది నేను చేసుకొస్తా అని చెప్పేసి కూడా చెప్పారు నాతోటి కొంతమంది. అంటే నేను అడగలేను, వేరే వాళ్ళతోటి అడిగిపించినట్టు ఇట్లా జాగా పోయింది ఒకసారి అడుగు ఏమైతుంది అని అంటే, అడుగుతా అంటే కొంచెం డబ్బు అవుతుందట మరి అంటే, సరే ఎంత డబ్బు అయినా సరే నేను ఇస్తా, చెయ్యండి, చేసే రోజు నాకు చెప్పండి అని చెప్పినట్టు. ఆ రకంగా నడుస్తుంది నాకు వ్యవహారం ఇప్పుడైతే. అదే మొత్తానికి ఇక్కడ అంటే సర్వే కట్టుకుంటే మరి ఏమైంది మరి? ఇప్పుడు కనీసం భూమిపై కొలతలు లేదండి, తుజల్పూర్ శివార్లో సర్వేర్ లేదని చెప్పేసి మనకు ఇచ్చారు. కామారెడ్డి పోతే సార్ ఎప్పుడు వస్తాడో తెలియదు. దాదాపు ఒక 2 days 3 days తిరిగిన అన్నప్పుడు తిరిగితే సార్ లేడు, సార్ లేడు, వచ్చినప్పుడు రండి సర్వేర్ పోతాడు ఆయన, ఇప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే ఒక 1 month 15 days కింద వస్తాడు అన్నట్టుగా చెప్పారు. అక్కడికి వచ్చి మళ్ళీ వచ్చినాం. మరి ఇక్కడ సర్వేర్ మేడం ఉండే అడిగితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే, ఇప్పుడు పల్వంచల మనకు పూర్తి అయింది, ఇక్కడ తుజల్పూర్ సైడ్ చేస్తున్నాము,
అందులో మీ ల్యాండ్ ఉంటే చూస్తాము అంటే, నేను ల్యాండ్ ఆల్రెడీ నేను ఆర్ఐ గారిని తీసుకెళ్లి అక్కడ చూపించాను సార్, ఇక్కడ నుంచి ఇక్కడ ల్యాండ్ మన పక్కన వాళ్ళు కూడా చూసి, పక్కన వాళ్ళు కూడా మనకు చెప్పారు, వాళ్ళు కూడా చెప్పారు, ఇంతకు ముందు ఉన్న ఆర్ఐ కూడా చెప్పారు, ఇప్పుడు కూడా ఉన్న వాళ్ళు అందరు సపోర్టింగ్ గా ఉన్నారు. వాళ్ళదే స్థలం ఎప్పటి నుంచో ఉన్నది, మన తాతల అప్పటి నుంచి స్థలం అని చెప్పి. ఇప్పుడు సేల్ డీడ్ ఉన్నది, పట్టా పాస్ బుక్ ఉన్నది, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, కానీ ఆన్లైన్ లో నీ భూమి లేదు, చూపిస్తలేదు. ఆన్లైన్ లో భూమి ఈ సర్వే నెంబర్ ఎవరి పేరు మీద చూపిస్తుంది మరి? 668 ఆన్లైన్ లో అసలు ఉందా సర్వేలో? ఇంకా వేరే భూములు లేవా? ఉన్నది సర్వే నంబర్ 668/A చూపిస్తుంది. 668/B తాడం రమేష్ అని ఒకటి, తాడం రమేష్, లక్ష్మయ్య అని చెప్పేస్తుంది. ఓకే. నేను వాళ్ళవి కూడా చూసినాను, వాళ్ళవి కూడా మళ్ళా ఇంకా బ్యాకప్ చూసిన. అంటే ఎవరి పేరు మీద ఎక్కువ ఉండొచ్చా? కొన్నిసార్లు ఎట్లా జరుగుతుందంటే ఆల్రెడీ అమ్మినోళ్ళ పేరు మీద కూడా ఉండిపోతున్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీ ఎవరి దగ్గర కొన్నావు ఇది? ఇది ఎవరి దగ్గర కొన్నావు? ఇది మా పెద్దనాన్న దగ్గరనే తీసుకున్నా. ఒకవేళ మీ పెద్దనాన్నకి ఎక్కి ఉందేమో చూసినావా మరి రివర్స్ లో? చూసిన, ఆయన పేరు మీద ఏం లేదు, ఆయన పేరు మీద. ఇది తాతల నాటి భూమి కాబట్టి ఏమనుకున్నాం అంటే ఇక్కడనే తీసేసుకున్నాం, అంటే మా కుటుంబ సభ్యుల దగ్గరనే తీసుకున్నాం అన్నట్టు. అదే మొత్తానికి ఆన్లైన్ లో మాయమైపోయింది. ఇప్పుడు మీకు అది లోన్ కు పని చేయదు, బ్యాంక్ లో లోన్ పెట్టుకోవడానికి అలా కనపడదు, మీకు రైతు బంధు కూడా పడదు. తీసుకున్న లోనే కట్టమన్నారు అన్న మొన్న, ఇది ఇలా పోతే నీకు జాగలేదు కదా, నీకు ఎట్లా లోన్ ఇస్తాము, నువ్వు ఫస్ట్ ఉన్న డబ్బులు కట్టండి అంటే మొదలు ఇచ్చింది అయితే తీసుకుందామని చూస్తున్నట్టున్నారు, అదైతే లాక్కుందామని. ఆర్ఎస్ఎస్ ప్రాబ్లం అని చెప్తున్నారు అన్న. ఆర్ఎస్ఎస్ ఓకే. ఇప్పుడు మరి ఎంఆర్ఓ కంప్లైంట్ చేస్తే అంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ చేస్తామంటారు కానీ చేస్తలేరు. ఆల్రెడీ కలెక్టర్ పిటిషన్ పెట్టినాము అన్న, పిటిషన్ పెడితే ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టినాము, కలెక్టర్ గారు వీళ్ళకు ఆటోమేటిక్ గా ఫార్వర్డ్ చేస్తారు కదా, ప్రజావాణి ఇచ్చినా కూడా చేస్తారు వీళ్ళకి. అవును, ఆన్లైన్ లో పెట్టాము, పెడితే వచ్చిర్రు, ల్యాండ్ మీకు వచ్చిర్రు, ఇంకా ఇది ల్యాండ్ సార్ అని చెప్పేసి జిపిఓ గారికి అండ్ ఆర్ఐ గారికి చూపించిన, ఇది ల్యాండ్ సార్, కబ్జాలో నేనే ఉన్నా, ఇక్కడ పక్కన వాళ్ళని అడిగినా, అక్కడ పక్కన వాళ్ళని అడిగినా, ఎక్కడ అడిగినా గానీ నాదే ల్యాండ్ అని చెప్తారు సార్. నేను ఆల్రెడీ 2-3 పంటలు వేసిన, ల్యాండ్ వేయ నుంచి నాకు అసలు ఏం అర్థం కాక పంట కూడా వేయడం బానేసాను అంటే, ఖచ్చితంగా ఇప్పుడు నేను ఉన్నంత సేపట్లో మీకు చేస్తాను, ఇప్పుడు సర్వేయర్ నడుస్తున్నది, ఇక్కడ సర్వేయర్ లేదు కాబట్టి సర్వేయర్ ఇక్కడికి వస్తుంది, వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు. అదే ఇవన్నీ కూడా సరే, ధరణి వచ్చిన తర్వాత ఎంత మంచి అయిందో తెలియదు కానీ ఇట్లా చాలా మంది రైతుల భూములు కూడా ఇబ్బందులు అయినాయి. అందుకే ఈ కాంగ్రెస్ వాళ్ళు తీసుకుపోయి దాన్ని బంగాళాఖాతంలో ఎత్తేస్తామన్నారు, వాళ్ళు అది ఎత్తేసుడు ఏందో కానీ ఇప్పుడు భూభారతిలోనన్నా మార్పులు వచ్చినాయంటే అవేం రాలేవు, ఇంకా రాలేదు సార్, రాలేదు. భూభారత్ లో కూడా ఏ మార్పులు నాకైతే రాలేదు. నాతో పాటు నేను ఒక 10 మంది తీసుకొచ్చినా కూడా ఇదే మాట చెప్పారు. ఆడ డైలీ ప్రతిరోజు ఎంఆర్ ఆఫీస్ కాడ ఒక 10 మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇవే, జాగాలు పోయినాయి సార్, మాది ఈ జాగా పోయింది, ఆ జాగా ఎక్కట్లేదు తప్ప అందరికి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మొత్తానికి ఒక పాత్రికేయునిగా నీ పని నువ్వు చేసుకుంటావు. అందరు ఏమనుకుంటారంటే ఒక జర్నలిస్ట్ అంటే అల్కగా అలా పనులు అయిపోతాయి, మీడియాలో పని చేస్తారంటే పోగానే చేస్తారు అని అనుకుంటారు. నీ పనే గింత ఉన్నది, మూలగబడ్డది. చూడండి, ఓకే శ్రీకాంత్, నేను మాట్లాడతా, అధికారులతో మాట్లాడతా డెఫినెట్గా. ఓకే, ఇగో ఇది మొత్తానికి ఒక మీడియాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇలా ఈ ఫోన్ మాట్లాడు సార్, లైవ్లో ఉండొచ్చు, దగ్గరుంటే వచ్చేసేయమను. అయితే ఇక్కడ ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి చూసిరు కదా, ప్రాబ్లం చూసిరు కదా. ఇక్కడ కాగితాలు ఉన్నాయి, బుక్కులు ఉన్నాయి, సేల్ డీడ్ ఉన్నది, అన్నీ ఉన్నాయి, కొన్నట్టుగా ప్రూఫ్ ఉన్నది. ఆయన ఫస్ట్లో రైతు బంధు కూడా పడ్డది, కానీ ఇప్పుడు ఆన్లైన్లో చూపిస్తలేదు, అన్ని బంద్ అయిపోయినాయి. ఇప్పుడు ఆ భూమి ఎక్కడ పోయిందంటే ఆయన కూడా తెలియదు. ఉన్నది భూమి కానీ ఆన్లైన్లో లేదు. అట్లా ఒకరిద్దరు ప్రాబ్లం కాదు, నిజంగా ఈ రాష్ట్రంలో లక్షల మంది ఉంటారు, నో డౌట్. ఎందుకంటే మండలానికే కొన్ని వందల మంది, 10ల సంఖ్యలో కనపడుతున్నారంటే ఎట్లయినా 1,00,000 మందికి తక్కువ ఉండరని నా అంచనా. మన సాదా బైనామా అప్లికేషన్లే మనం చూసినాం. సరే, సాదా బైనామా అనేది ఇంకొక ఇష్యూ, కానీ ఇది మాత్రము మరి వాళ్ళు హక్కుదారులు అయి ఉండి ఆ భూమిలో వాళ్ళు సాగు చేసుకుంటూ ఉండి కూడా వాళ్ళ పేరు మీద లేకపోవడం అనేది ఒక్కసారి జల్లుమంటది పానం. చూడంగానే అరే ఆన్లైన్లో లేదట అంటే అయిపోయినట్టేనే, నువ్వు అమ్మలేవు, కొనలేవు, దాన్ని చూసుకోలేవు. ఎట్లా ఉంటుందంటే నీకు అన్నీ ఉన్నట్టే కానీ ఆధారం లేదన్నట్టు. నీ దగ్గర అన్నీ ఉన్నట్టే కానీ ఆధారం లేదు.
ఇప్పుడు ఆయన పరిస్థితికి అదే అయింది. అందుకే ఈయన టెన్షన్లా ఉన్నాడు. అందుకే ఈ వార్త చెప్పాల్సి వచ్చింది. ఒక జర్నలిస్ట్ మిత్రునికే గిట్లాంటి అవస్థ ఉన్నది, గిట్లాంటి ఇబ్బంది ఉన్నదంటే ఇంకా సామాన్య ప్రజలది, సామాన్య జనాలది ఇబ్బంది ఎట్లుంటుంది, గోస ఎట్లుంటుంది. వాళ్ళు పోయి ఆడ ఆఫీసుల కాడ చుట్టూ తిరుగుకుంటా, చెప్పులు అరిగేలాగా ఆఫీసుల చుట్టూ తిరుగుకుంటా ఈయన పాదాభివందనం చేస్తా అని కూడా చెప్పిండంట. అందులో వార్తలు ఉన్నది. మీ పాదాలకు నమస్కారం చేస్తా సార్, జర నా భూమిని జర ఏదో మరి ఎట్లా అయిందో అది నాకు తెలియదు, ఆన్లైన్లో మరి నాకు చూపెట్టేలాగా చేయండి సార్ అంటే ఇక చేస్తాం అనుకుంటా కాలం వెళ్ళదీస్తున్నారట.